మకర రాశి వారికి నక్కతోక తొక్కినట్లే 11, 12, 13 తేదీలలో జరిగేది ఇదే. ఎవరు ఎన్ని చెప్పినా కూడా 99% జరిగేది ఇదేనండి. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక మకర రాశి వారు చాలా అంటే చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారన్నమాట. ఎదుటి వారు చూస్తే వారు ఇట్టే ఆకర్షణీయంగా ఉండేటట్లుగా కనిపిస్తారన్నమాట. ఇక వీరి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా మృదువుగా ఉంటుంది. ఎదుటి వారికి ఎటువంటి నొప్పిని కలిగించకుండా బాధని కలిగించకుండా చాలా సున్నితంగా మాట్లాడతారనమాట. ఇక మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాలు వీరు మకర రాశికి చెందినవారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. మకర రాశి వారికి బంధు ప్రీతి చాలా ఎక్కువ. అంటే నా వారు అని చెప్పి అనుకుంటే వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఎటువంటి కష్టంలోనైనా బాధలోనైనా సహాయం చేయడానికైనా దేనికైనా కానీ బంధువులకి వీరు అంటే మకర రాశి వారు ఉంటే వీరు ముందడుగు వేస్తారు వారికి సహాయం చేయడానికి. ఇక ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారిలాగా అంటే ద్వేషించే వారిని ఒకే రకంగా చూస్తారు, ప్రేమించే వారిని కూడా ఒకే రకంగా చూస్తారు. వీరి దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఇదే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు మైనస్ పాయింట్ అంటున్నామంటే కనుక చాలా మందిని మనం గమనించి ఉన్నట్లయితే మనల్ని ఇష్టపడే వాళ్ళనే వాళ్ళు కూడా ఇష్టపడతారు. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తారు. ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో వాళ్ళని మనం కూడా ద్వేషించడం న్యాయం. కానీ వీరి దగ్గర అతి మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ద్వేషించిన వారిని కూడా ప్రేమించేంత గొప్ప మనసు అనేది మకర రాశి వారికి ఉంటుందన్నమాట. ఎన్ని విషయాలు అంటే కొన్ని ఏదన్నా పని వీరికి ముఖ్యంగా ఏదన్నా ఒక పనిని మీరు చెయ్యాలి అని చెప్పి మనం అప్పచెప్పినప్పుడు కానీ లేదా వాళ్ళు ఏదన్నా స్వయంగా ఒక పనిని క్రియేట్ చేసుకొని ఏదన్నా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసుకొని ఈ బిజినెస్లో మాకు సక్సెస్ రావాలి, మాకు మంచి పేరు రావాలి, మాకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి అని చెప్పి ఇలా ఆలోచించుకొని ఆ యొక్క పనికి ఎఫర్ట్స్ పెడతారనమాట. 100కి 100% ఎఫర్ట్స్ అనేవి పెడతారనమాట. ఆ ఎఫర్ట్స్ని పెట్టి ఖచ్చితంగా అందులో సక్సెస్ని సాధిస్తారు. మధ్యలో ఎన్నో విఘ్నాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ పని అసలు చెయ్యలేము అని అనుకునే రోజు కూడా వస్తుంది. కానీ అన్నింటినీ కూడా తట్టుకొని ఆ పనిని ఖచ్చితంగా సక్రమంగా పూర్తి చేస్తారనమాట. అంతటి స్టామినా అనేది మకర రాశి వారికి ఉంటుందన్నమాట. ఇక మకర రాశి వాళ్ళకి కష్టార్జితం మీద ఆధారపడి బ్రతకడమే ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి స్థిరాస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎంతో కష్టపడి పనిచేస్తారు. కష్టపడి చదువుకున్న వాళ్ళు కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళు కానీ వీరి లైఫ్ని వీరు సెటిల్ చేసుకోవటమే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకరు వచ్చి సహాయం చేయడం కానీ ఎవరన్నా సహాయాల మీద ఆధారపడడం కానీ లేదంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తుల మీద ఆధారపడడం కానీ ఇలా చేయరు. వీరికంటూ వీరే కష్టపడి వీరే ఒక గుర్తింపును తెచ్చుకుంటారు. ఆ గుర్తింపు అనేది ఎక్కువగా 30 దాటిన తర్వాతనే ఎక్కువగా మకర రాశి వారికి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. 30 దాటిన తర్వాతనే ఆర్థికంగా స్థిరపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరి యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా నమ్మదగిన వాళ్ళు. ఏదైనా కానీ మనం అసలు ఈ విషయం బయట పెట్టకూడదు అనుకున్న విషయాన్ని కూడా మకర రాశి వారికి చెప్తే వాళ్ళు చచ్చిన ఆ విషయాన్ని బయట పెట్టరు. అవసరమైతే వారి యొక్క సొంత విషయాలైనా కానీ బయట పెట్టుకుంటారు. కానీ మనం చెప్పి వారి దగ్గర మనం మాట తీసుకుంటే మన విషయాలు మాత్రం వారికి చచ్చినా ఎవరి దగ్గర బయట పెట్టరు. అంతటి నమ్మకం కలిగిన వ్యక్తులుగా మనం మకర రాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎందులోనైనా వీరు ఏ వృత్తిలో అయితే వీళ్ళు ఉంటారో ఆ వృత్తిలో ఖచ్చితంగా అందులో ముందడుగులో ఉంటారనమాట. ఖచ్చితంగా ఆ పనిని సక్సెస్ఫుల్గా చేస్తారు. ఆ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఆ రంగంలో తెచ్చుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక మకర రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎవరిని గుడ్డిగా నమ్మరు. ఎవరితోనైనా మాట్లాడితే వారితో నమ్మినట్లుగానే ఉంటారు. కానీ అంత ఈజీగా ఎవరిని నమ్మరనమాట. వీరి యొక్క అంచనాలు కానీ వీరి యొక్క మనస్థితి కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరనమాట. నమ్మినట్లుగా మాత్రమే బిహేవ్ చేస్తారు. వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరిని కూడా నమ్మకపోవడం వల్ల ఏదైనా ఒక విషయం దగ్గర వీరు ఆలోచించి వారికి చెప్పడం కానీ లేదా నమ్మకం లేనట్లుగా వారితో మాట్లాడడం కానీ
కానీ, నమ్మకం లేనట్లుగా బిహేవ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దీన్ని బట్టి వీరికి కొంచెం శత్రువులు ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఆ శత్రువులు ఎవరైనా కానీ, ముఖ్యంగా ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ కొంచెం శత్రువులు ఎక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ బాగున్నాళ్ళు వీరితోటి రేపటి రోజున కొంచెం మంచిగా ఉండరు అనే చెప్పుకోవచ్చు. వీరి యొక్క తెలివితేటల వల్లే అది. ఎవరినైనా కానీ ఎదుటివారు మోసం చేస్తారు, వీరు మనతో కొంచెం అవసరాల కోసమే మాట్లాడుతున్నారు అని అనుకుంటే మాత్రం వారిని ఎంతవరకు లిమిట్స్లో ఉంచాలో అంతవరకే ఉంచేస్తారనమాట మకర రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళ యొక్క తెలివితేటలే వేరుగా ఉంటాయండి. చాలా తెలివిగా ఆలోచిస్తారనమాట. కాబట్టి ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర కానీ, లేదా కొలీగ్స్ దగ్గర కానీ, లేదా బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కానీ కొంచెం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎటువంటి అంటే పర్సనల్స్ వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక బంధువుల విషయాల్లో కొన్ని సంఘటనలు జరగడం వల్ల ఆ యొక్క బంధుత్వాలు కొన్ని తెంచుకోవాల్సిన అవసరం ఆల్రెడీ అంతకుముందు వచ్చింది. ఒకవేళ రాకపోతే భవిష్యత్తులో వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. బంధువులతో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ విషయాలు కూడా ఎటువంటి వ్యక్తులతో షేర్ చేసుకోవద్దు. మళ్ళీ ఎవరిని నమ్మొద్దు. మళ్ళీ అన్నమాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే కనుక, ఈ మకర రాశి వాళ్ళు బంధువుల దగ్గర, బయట వాళ్ళ దగ్గర మాత్రం ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉంటారు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు, అలా ఉంటారు. కానీ బంధువుల విషయం వచ్చేసరికి చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు మనకి పని గడిపించుకోవడం కోసం చెప్తున్నారా, వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం చెప్తున్నారా, లేదా ఇంకా వేరే విషయం దగ్గర చెప్తున్నారా, ఇలా ఆలోచించకుండా వాళ్ళు ఏదైనా వచ్చి చెప్పేస్తే దాన్ని గుడ్డిగా నమ్మేసి దాన్ని ఫాలో అయిపోతారు అనమాట. దానివల్ల కొన్ని నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. దానివల్ల కుటుంబంలో కొన్ని కలహాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఆ యొక్క బంధువులు ఒకసారి దెబ్బతిన్న తర్వాత మీరు వారి పట్ల వారితో మళ్ళీ స్నేహం చేసేటప్పుడు, మళ్ళీ వారితో ఏదైనా సంప్రదింపులు జరుపుకునేటప్పుడు, కొన్ని సంఘటనలు అనేవి చేసుకునేటప్పుడు అటువంటి వారితో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయవద్దు. మకర రాశి వాళ్ళు ఒక సి అనే లెటర్ ఉన్న స్త్రీ దగ్గర మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఈ సి అనే లెటర్ ఉన్న ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఏమవుతుంది అని అంటే తను మంచిగా నటిస్తుంది. అసలు మీ కుటుంబమే నాకు ప్రాణం అన్నట్లుగా ఉంటుందన్నమాట. మంచిగా బిహేవ్ చేస్తుంది, మంచిగా ఇదవుతుంది. కానీ తన యొక్క అవసరాలను గడుపుకొని మీతో మాట్లాడుతూ, మీతో మంచిగా ఉంటూ, మీ గురించే 10 మందికి చెప్పి నలుగురిలో మిమ్మల్ని పలచన చేసి మీరు బాగుపడుతుంటే ఏడ్చి మీ వెనకే గోతులు తవ్వే రకం అనమాట ఆ స్త్రీ. మీకు చాలా దగ్గర స్త్రీ, మీ బంధువులలో స్త్రీ అనమాట. కాబట్టి ఆ సి అనే లెటర్ ఉన్న అక్షరంతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు చాలా నష్టాలు అనేవి భవిష్యత్తులో కూడా చూస్తారనమాట. కాబట్టి ఆ సి అనే స్త్రీ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి వారికి ఈ 11, 12, 13 తారీఖులలో జరిగేది ఏంటి అంటే కనుక, మీరు వృత్తి అంటే ఏ బిజినెస్ అయినా కానివ్వండి, చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి, మీ యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి యందు, మీ యొక్క బిజినెస్ల యందు మీకు చాలా అనుకూలంగా లాభాలు వచ్చే మార్గాలు అయితే తెరుచుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఆ చేసే పని అందు కాస్తంత శ్రద్ధను పెట్టి మీరు దాన్నే కొంచెం డెవలప్ చేసుకునే దిశగా మీరు ఆలోచించుకొని కొంచెం మంచిగా దాన్ని కాన్ఫిడెన్స్గా కనుక మీరు చేసుకుంటే రూపాయి పెట్టే దగ్గర 5 రూపాయల లాభం అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 3 రోజులు కూడా మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు వస్తాయి. కొంచెం కోపం అనేది తగ్గించుకోండి. ఆ టెన్షన్స్, ఆ స్ట్రెస్ని కొంచెం తగ్గించుకొని కొంచెం మనశ్శాంతిగా ఉండడం, ప్రశాంతంగా మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఆ కోపావేశాలు కంట్రోల్లో ఉండి మిమ్మల్ని మీరు స్థిరంగా ఉంచుకోగలిగితే మీ యొక్క మధ్య ఆ యొక్క అర్థం చేసుకునే తత్వం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. దానివల్ల గొడవలు తగ్గుతాయి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఆ చిన్న గొడవలు రాకుండా చూసుకునే ఇది కూడా మీ చేతుల్లోనే ఉంది. అదొక్కటి కనుక చూసుకోండి.
సంతాన పరంగా చాలా బాగుంటుంది. ఇక వచ్చేసేసి ఈ మకర రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినీ రంగ పరిశ్రమల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. 3 రోజులు మంచిగా లాభాలు కలిసి వచ్చే వ్యాపారాలు అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట. మంచిగా ఆ యొక్క బిజినెస్ అయితే మీకు మంచిగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇక అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక సి అనే లెటర్ దగ్గర మాత్రం మీకు కొంచెం మీ యొక్క ఆ బిజినెస్లో ఒక నష్టం అయితే జరగబోతోంది ఆ యొక్క చూపు పడి. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతమంది చెప్పినా నమ్మొద్దు, మిమ్మల్ని మీరే నమ్మొద్దు. ఫస్ట్ ఈ విషయం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. 99% అనేది మీకు నష్టం అనేది జరగబోతోంది ఆ స్త్రీ వల్ల. ఆ స్త్రీని ఒక్కదాన్ని మీరు దూరం పెట్టేసేస్తే మీకు ఎటువంటి నష్టం జరగదు. అది అందరికీ కాదండి, కొంతమందికే అన్నమాట. ఆ సి అనే లెటర్ ఉన్న స్త్రీ ఎవరితో అయితే మీకు పరిచయాలు ఉన్నాయో వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు ఈ చిన్న ఇబ్బందిని అయితే తప్పించేసుకోవచ్చు అనమాట. అదొక్కటి చూసుకోండి. ఇంకా ఓవరాల్గా అయితే బాగుంది. విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుందనమాట. కొంచెం జనాలని బంధువులలో ముఖ్యంగా మీరు బయట వాళ్ళని అయితే అస్సలు నమ్మరు, బంధువుల్లో కూడా జనాన్ని కాస్తంత తక్కువగా నమ్మే ప్రయత్నం చేయండి. అది ఒక్కటి కనుక చూసుకుంటే ఇక ఓవరాల్గా అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మకర రాశి వారికి ముఖ్యంగా ఆ యొక్క సంతాన పరంగా కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో నా బిడ్డలు ఎట్లా సెటిల్ అవుతారు, మంచిగా ఉంటుందా ఉండదా, అట్లా ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం దాని గురించే మానసికంగా స్ట్రెస్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా. అది ఒక్కటి కూడా తగ్గించుకుంటే ఏది ఉండదండి. మీకు సంతాన పరంగా అయితే అద్భుతంగా ఉండబోతుంది భవిష్యత్తులో. దాని గురించి అసలు వేరే మాటే లేదనమాట. అద్భుతంగా సెటిల్ అవుతారు మీ బిడ్డలు అయితే. దాని గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అయితే అంతా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం బంధువుల్లోనే జనాలని తక్కువగా నమ్మే ప్రయత్నం చేయండి. ఇంకా అంతకు మించి అయితే మీకు ఎటువంటి ఇది లేదు. కాస్త శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం కూడా. రావి చెట్టు కింద దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. లక్ష్మీ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుకోండి. దానివల్ల మీకు ధన ద్వారాలు ఇంకా బాగా తెరుచుకుంటే ఆదాయాలు బాగా కలిసి వస్తాయి అన్నమాట. మరి చూసారు కదండి ఓవరాల్గా. మరి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మకర రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.